అందరికీ నమస్కారం. సో, మనం ఈరోజు సాగర్ మిత్రస్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూసిన ప్రతి మత్స్యకారుడు గూడా సో, వాళ్ళు ఎవరైతే విలేజ్‌లో ఉంటారో అందరికీ మెసేజ్‌ననేది వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. సో, మెయిన్‌గా సాగర్ మిత్రస్ వాళ్ళేందంటే మన మత్స్యకారులకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. లైక్ మనకి ఏదైనా గూడా మత్స్యకారులకు సంబంధించిన స్కీమ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే మనదేదైనా గవర్నమెంట్ నుంచి పెన్షన్ రిలేటెడ్ మత్స్యకారు పెన్షన్ గురించి, పెన్షన్ ఏందని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన సాగర్ మిత్రాస్‌ని అడిగితే వాళ్ళు చెప్తారు. అండ్ ముఖ్యంగా సాగర్ మిత్రాస్‌లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ అని. ఇది చాలా ముఖ్యం. పీఎఫ్‌జెడ్ అని లైక్ ఇదేందంటే దీనివల్ల యూజ్ ఏమవుతుందంటే మన ఎక్కడైతే సముద్రంలో మనం ఫిషింగ్‌కి వెళ్ళేటప్పుడు చేపలు ఎక్కడ ఈరోజు ఎక్కువగా ఉన్నాయి, లేదంటే ఎక్కడ ఎక్కువగా ఉంటాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకొస్తుంది. ఎవరైతే సాగర్ మిత్రాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి కనుక్కోండి. సో, ఎందుకు చెప్తాను దీనివల్ల ఏందంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో వెళ్ళిపోయి చేయవలసిన అవసరం లేదు. సో, దీనివల్ల మనకి ఫిషింగ్ అనేది ఎక్కడ ప్రాపర్‌గా దొరుకుతుందనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకేందంటే సో, వెదర్ రిపోర్ట్ మనకేదైనా డౌట్ వచ్చిందనుకోండి. సో, మనకు తుఫాన్ ఉంది. అది వారం రోజులుందా? లేకపోతే 10 రోజులుందా? 20 రోజులుందా? అని మనకు డేటా తెలియాలన్నా కూడా మీరు సాగర్ మిత్రాస్ వాళ్ళని అడగండి. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. సో, వీళ్ళు ఎక్కడుంటారంటే మన విలేజ్‌లోనే ఉంటారు. విలేజ్ బట్టి ఎంతమందనేది ఉంటారు. అండ్ ఇంకొకటేందంటే మన లోకల్ మార్కెట్. సో, ఫిష్ రేట్ ఎంతకు వెళ్తుంది? ఏ విలేజ్‌లో ఎంత మార్కెట్ ఉంది? సో, మనకి సంబంధించి వైజాగ్ తీసుకుందాం. వైజాగ్‌లో మార్కెట్ రేట్ ఎంతుంది? శ్రీకాకుళంలో మార్కెట్ రేట్ ఎంతుంది? ఈ డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, మీరు దీంతో పాటు ఏందంటే సబ్సిడీ రిలేటెడ్. సో, లైక్ బోట్ ఇంజిన్ సబ్సిడీ గానీ, బోట్ సబ్సిడీ గానీ, తర్వాత డీజిల్ సబ్సిడీ గానీ, మనం ఎలా అప్లై చేసుకోవాలమ్మా? ఏం చేయాలని వాళ్ళు అడిగితే, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా ఇస్తారు. దీంతో పాటు మనకి వేటకెళ్ళేటప్పుడు ప్రమాదవశాత్తు మరణించామనుకోండి. సో, మన దాంట్లో చాలా మంది జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో, ప్రమాదవశాత్తు మరణిస్తే మీరు దయచేసి ముందు వాళ్ళు సాగర్ మిత్రాస్‌ని కనుక్కోండి. అమ్మ ఎలాగ అప్లై చేయాలి? మేము చనిపోయారు ఇన్సూరెన్స్ ఎలా మేము కవర్ చేసుకోవాలి? అండ్ ఇంకొకటేందంటే డిజేబిలిటీ లైక్ ప్రమాదంలోనే కాలు గానీ, చెయ్యి గానీ ఏమైనా సో, అది లేకుండా డిజేబిలిటీగా ఉన్నారనుకోండి. సో, దానికి గూడా మన గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనీ అనేది. సో, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? ఏందనేది గూడా ఒకసారి సాగర్ మిత్రాస్‌ని కనుక్కోండి. సో, మెయిన్‌గా ఏందంటే పీఎఫ్‌జెడ్ పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ కోసం కనుక్కోండి. అండ్ దాని తర్వాత వీళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళెవరో మీకు తెలియలేదనుకోండి. మన సచివాలయంలో ఫిషర్ అసిస్టెంట్ ఉంటారు. సో, మనం వాళ్ళ దగ్గరికెళ్లి అడిగినా గూడా సో, ఇన్ఫర్మేషన్ వాళ్ళ డేటా అంతా గూడా మనకిస్తారు. దయచేసి ఒకసారి ట్రై చేయండి. రేపు మనం వేటకెళ్తాం గదా! వేటకెళ్ళేటప్పుడు మీ దగ్గరలో ఒక సాగర్ మిత్ర పక్కాగా ఉంటారు. సో, వచ్చి ఒకసారి అడగండి. మీరు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదొకసారి మీరు ప్రాక్టికల్‌గా చూసి సో, దాని ప్రకారంగా ముందుకు వెళ్ళండి. ఓకే. సో, థాంక్ యూ.